బతుకమ్మలను ఎత్తుకొని ముందు కదులుతున్నటువంటి మా రుద్రమదేవి సమ్మక్క సారనమ్మల సాగలి ఐనమ్మల వారసులైనటువంటి ధీరోదాత్త ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ మీద మరి ఈ సంస్కృతిని వేల సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆడబిడ్డలకు తెలంగాణ జాగృతి ఈ సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతున్నది. ఇవాళ మన బతుకమ్మ పండుగ అన్నా మన బోనాలు పండుగ అన్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగలు. ఆ పండుగలు పరాయి పాలనలో ఏ రకంగా విస్మరణకు గురి కాబడ్డాయో, ఏ రకంగా వెనుకకు నెట్టబడ్డాయో మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మను ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు తీసుకొని కదిలి ఉమ్మడి రాష్ట్రం లోపలే బతుకమ్మను ఒక ఉద్యమ నినాదంగా తీసుకొని ముందుకు కదిలినటువంటి కవితక్క గారికి ఈ యొక్క ప్రగతి స్టేడియం సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. ఉత్సాహంతో పెద్ద వర్షం పడ్డప్పటికీ కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా వారు చూపిన ఉద్యమ స్ఫూర్తికి మరోసారి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ సాధారణంగా నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. కవితక్క గారు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడి మనందరినీ ఉద్దేశించి కవితక్క గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడుతూ